తిరుపతిలో వేగా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ అండ్ సేల్. హిరణ్య బ్రైడల్ కలెక్షన్ గ్రాండ్ లాంచ్ జూలై 4th, 5th హోటల్ క్యాన్సస్ తిరుపతి. రాజకీయాల్లోకి చాలా మంది నాయకులు వస్తుంటారు, వెళుతుంటారు. కానీ కొందరు మాత్రమే చరిత్ర అవుతారు. వాళ్ళు అధికారంతో కాదు, వాళ్ళు చేపట్టిన ఉద్యమాలతో, పోరాటాలతో గుర్తుండిపోతారు. అలాంటి అరుదైన నాయకుల్లో ఒకరు ముద్రగడ పద్మనాభం. దాదాపు 5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం, 4 సార్లు ఎమ్మెల్యే, 2 ప్రభుత్వాల్లో మంత్రి, ఎన్నో రాజకీయ మలుపులు, ఎన్నో వివాదాలు, ఎన్నో పోరాటాలు. కానీ చివరి వరకు ఒకటే లక్ష్యం, కాపు సమాజానికి న్యాయం చేయడం. ఇప్పుడు ఆ పోరాట యోధుడి గుండె ఆగిపోయింది. కానీ ఆయన ఉద్యమం, ఆయన పేరు, ఆయన కోసం పోరాడిన వేలాది మంది జ్ఞాపకాల్లో ఎప్పటికీ ముద్రగడ పద్మనాభం సజీవంగానే ఉంటారు. ముద్రగడ పద్మనాభం రాజకీయ నాయకుడిగా మొదలై ఉద్యమ నేతగా చరిత్రలో నిలిచిపోయిన ఆయన జీవిత ప్రస్థానంపై సుమన్ టీవీ ప్రత్యేక కథనం. 1953 తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి ఒక రైతు కుటుంబంలో జన్మించిన ముద్రగడ పద్మనాభం చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు కనబరిచారు. గ్రామీణ జీవితంలో ప్రజల కష్టాలను దగ్గరగా చూసిన ఆయన రాజకీయాలనే ప్రజాసేవకు మార్గంగా ఎంచుకున్నారు. ఎమర్జెన్సీ తర్వాత దేశ రాజకీయాలు మారుతున్న సమయంలో 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ విజయం కేవలం ఒక ఎమ్మెల్యేను మాత్రమే కాదు, భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే నాయకుడిని పరిచయం చేసింది. 1983లో ఎన్టీఆర్ రాజకీయ తుఫాను సృష్టించిన ఎన్నికల్లోనూ ప్రజలు ముద్రగడకే పట్టం కట్టారు. 1985లో మరోసారి విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్ తరపున గెలిచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు ముద్రగడ పద్మనాభం. రాజకీయ జీవితంలో ఆయనకు పదవులేమీ కొత్త కాదు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంలో మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కానీ పదవి కోసం తన సిద్ధాంతాలను మార్చుకొని నాయకుడిగా ఆయన అందరి పట్ల పేరు సంపాదించుకున్నారు. అవసరమైతే మంత్రి పదవినే వదులుకునేందుకు వెనకాడనని వ్యక్తిగానే కాకుండా ఒక గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందారు. కాలం మారింది, ప్రభుత్వాలు కూడా మారాయి, రాజకీయ సమీకరణాలు కూడా మారాయి. కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడూ మారలేదు. అదే కాపు సమాజంపై ముద్రగడకున్న అంకితభావం. 1994లో కాపునాడు ఉద్యమ సమయంలో విజయవాడలో నిర్వహించిన భారీ సభతో ఆయన ఉద్యమ రాజకీయాలకు కొత్త దిశ ఇచ్చారు. వేలాది మంది కాపు యువతను ఒకే వేదికపైకి తీసుకువచ్చి రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆయన డిమాండ్ మాత్రం ఒక్కటే, కాపులకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలి. ఈ ఒక్క డిమాండ్తోనే ఆయన ఎన్నో దీక్షలు చేశారు. ఎన్నోసార్లు నిరాహార దీక్షలకు కూడా దిగారు. గృహ నిర్బంధాలు ఎదుర్కొన్నారు. పోలీసులు అడ్డుకున్నా, ఆరోగ్యం సహకరించకపోయినా ఉద్యమాన్ని మాత్రం ఏ రోజు ఆపలేదు. తుని ఈ పేరు చెప్పగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ సంచలన ఉద్యమం అధ్యాయం గుర్తొస్తుంది. కాపు రిజర్వేషన్ ఉద్యమం ఉధృతంగా సాగింది. తునిలో నిర్వహించిన సభ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయాయి. రత్నాచల్ ఎక్స్ప్రెస్కు నిప్పంటించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ ఘటనతో ముద్రగడ పేరు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. ఆ తర్వాత ఆయనపై కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం కఠిన చర్యలు కూడా తీసుకుంది. పలుమార్లు గృహ నిర్బంధం చేసింది. పోలీసులతో వాగ్వాదాలు, ఉద్రిక్త పరిస్థితులు, రోడ్డుపై ఆందోళనలు, ఇవన్నీ ముద్రగడ రాజకీయ జీవితంలో చెరగని ముద్రను వేశాయి. చంద్రబాబు ప్రభుత్వంతో ఆయనకు తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఒక దశలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉద్యమం కోసం తన ప్రాణాలనైనా పణంగా పెడతానని ప్రకటించారు. రాజకీయాల్లో ఆయన ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. జనతా పార్టీ నుంచి ప్రారంభమైన ప్రస్థానం తెలుగుదేశం, కాంగ్రెస్, ఆ తర్వాత తిరిగి ప్రజా ఉద్యమాలు, చివరకు 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఆయన ఆ తర్వాత కూడా కాపు సమాజ సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ముద్రగడ గురించి ఒక విషయం రాజకీయ ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు. ఆయన్ను ఇష్టపడేవారు కూడా ఉన్నారు, విమర్శించేవారు కూడా అంతే ఉన్నారు. కానీ ఆయన నమ్మిన విషయానికి జీవితాంతం కట్టుబడి ఉన్నారని మాత్రం ఎవరూ కాదనలేరు. చివరి వరకు కాపు సమాజం కోసం మాట్లాడారు. ఆరోగ్యం క్షీణించినా ప్రజా సమస్యలపై స్పందించడం మాత్రం మానలేదు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఉద్యమ యుగానికి ముగింపు పలికినట్లయింది. ముద్రగడ పద్మనాభం ఈ పేరు వినగానే
మంత్రి గుర్తుకురారు, ఎమ్మెల్యే కూడా గుర్తుకురారు. ఒక ఉద్యమం గుర్తుకొస్తుంది, ఒక నినాదం గుర్తుకొస్తుంది, ఒక పోరాటం గుర్తుకొస్తుంది. రాజకీయాల్లో పదవులు ఎన్నో వస్తాయి, అధికారాలు ఎన్నో మారతాయి, కానీ ప్రజల మనసుల్లో నిలిచిపోయే నాయకులు మాత్రం అత్యంత అరుదు. అలాంటి అరుదైన నాయకుల్లో ఒకరు ముద్రగడ పద్మనాభం. ఆయన ఇక లేరు, కానీ ఆయన చేసిన ఉద్యమం, ఆయన నమ్మిన సిద్ధాంతం, ఆయన కోసం నడిచిన వేలాది అడుగులు ఆయన పేరును ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో శాశ్వతంగా నిలబెడుతూనే ఉంటాయి.